నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో 4వ సినిమాకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపించింది. ఈసారి వీరి కాంబినేషన్ లో రాబోయేది ఒక భారీ మైథలాజికల్ చిత్రం అని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కథ నేపథ్యంలో ఈ సినిమా రానుందని ప్రచారం జరిగింది. గాడ్ ఆఫ్ వార్ పేరుతో భారీ విజువల్స్, గ్రాండ్ సెట్స్, గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్, మైథలాజికల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాను అల్లు అర్జున్ పక్కకు పెట్టేసి అట్లీ ప్రాజెక్టు మొదలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఇదే కథతో జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడని వార్తలు హల్చల్ చేశాయి. ఎన్టీఆర్ కూడా అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామి పుస్తకం పట్టుకొని కనిపించి ఫ్యాన్స్ లో ఆశలు పెంచాడు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని ఆశించారు. కానీ లేటెస్ట్ గా తెలిసిన విషయం ఏంటంటే, అనేక చర్చల అనంతరం ఈ కథ మళ్ళీ అల్లు అర్జున్ కాంపౌండ్ లోకి వచ్చిందట. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అటలీతో చేస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తున్నది టాక్. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.